మా మీడియాలో కవర్ అయింది, ఈనాడు మీడియాలో కవర్ అయింది, బ్లూ మీడియాలో కవర్ అయింది. కాకపోతే బ్లూ మీడియా ఇక అది తెలిసిందే కదా, అలాగే ఉంటుంది. కాకపోతే అసలు జరగలేదు అని చెప్పడానికి ఎవరు సిద్ధంగా లేరు. ఆ జరిగిన దాని తీవ్రతని ఎక్కువగా చూపించే ప్రయత్నం జరుగుతోంది అనేది వాస్తవం. కాకపోతే ఆ జరిగింది కూడా ఎందుకు జరిగింది అనేది పోస్ట్ మార్టం. ఇప్పుడు మీకున్న అవగాహన ఏంటి? గుడ్ ఈవినింగ్ సార్, మీకు అట్లాగే బన్ ప్రకాష్ అన్న కూడా నమస్కారం. ఇక్కడ అన్ని మీడియాలో వచ్చిన మాట వాస్తవం. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నది కూడా అది ఎందుకు జరిగిందనే మాట్లాడుతాం. అంతే అంతే, మనం దాచిపెట్టడం లేదు. అయితే వార్తను మిస్ఇంటర్ప్రిటేషన్ చేసి పబ్లిక్లకి ఏ రకంగా తీసుకెళ్లారు, వార్తగా తీసుకెళ్లారా, వార్తను ట్విస్ట్ చేసి ప్రజలను కన్ఫ్యూజ్ చేసేసి భయభ్రాంతులుగా గురి చేయడానికి చేసిన ప్రయత్నాన్ని మాత్రం మనం తప్పులు పడుతున్నాం ఇక్కడ. ఇప్పుడు పాయింట్ ఏంటంటే, అంటే మేము ముగ్గురం లోకలే, మాకు తెలుసు అక్కడ పరిస్థితులు ఏంటన్నది. ఒకవేళ భానుప్రకాష్ అన్న అడ్మినిస్ట్రేషన్ లో ఉండొచ్చు, అది వేరే విషయం. కానీ కొండ మీద ఎంతమందికి వసతి ఉంటది, కొండ మీదకి ఎంతమంది డైలీ ఎంతమందికి అక్కడ ఉండడానికి అవకాశం ఉంది, స్నానాలు చేయడానికి అవకాశం ఉంది అంటే వెరీ లిమిటెడ్. వచ్చినట్టు కొండ మీదకి పంపిస్తే ఆ ప్రెజర్ కొండ భరించగలిగే కెపాసిటీ కొండకు లేదు. దాని కెపాసిటీ మొత్తం అంతా కలిపితే కూడా ఒక 70,000 మంది. కానీ కొండ మీద 70,000 ఉంటే ఇక్కడ కొండ కింద 1,00,000 మంది ఉంటారు పైకి పోవడానికి. ఆ 75,000 1,00,000 మందిని పంపలేం కదా, అక్కడ పోయి ఏం చేస్తారు అక్కడ. సో అందువల్లనే టీటీడీ ఏం చేసిందంటే కింద కొన్ని ఏర్పాట్లు చేసింది. అది సరిపోతాయా లేదా అనేది రెండో డిస్కషన్, ఏర్పాట్ల మీద రెండో డిస్కషన్. కానీ కొండ మీదకి ఇక్కడ స్క్రూటనైజ్ అయ్యి ఇక్కడి నుంచి వెళ్ళి ఇక్కడ కొద్దిగా ఏర్పాట్లు చేసుకొని వెళ్తే అక్కడ భక్తుడు ఇబ్బంది పడకుండా ఉంటాడు దేవుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు. అక్కడికి వెళ్ళి భక్తులు ఇబ్బంది పడే పరిస్థితి ఉండకూడదు, రాకూడదు కూడా. దానికి చాలా పారామీటర్స్ చూడాల్సి ఉంటుంది. కందారపు గారు చెప్పినట్టు ఏర్పాట్లు ఇంకా పెంచాల్సిన అవసరం ఉంది అంటే నేను యాక్సెప్ట్ చేస్తాను, బాగా కూడా యాక్సెప్ట్ చేస్తాడు. బట్ వచ్చేట్లు పంపడం అనేది అసాధ్యం, కొండ మీదకి అది జరిగే పని కాదు. నిన్న చూడండి 12,000 టికెట్లు ఉంటే 40,000 మంది వచ్చారు, 40,000 మంది వచ్చారు. ఉన్నదా అక్కడ కొండ మీదకి భక్తుడు వెళ్ళిపోతే ఆ 40,000 టికెట్ దొరకపోతే భక్తుడు అక్కడ ఆందోళన చేస్తాడు, అక్కడ ధర్నా చేస్తాడు, దాన్ని ఎవరు భరించాలా? సో ఇవన్నీ ఏంటంటే ప్రాక్టికాలిటీకి వచ్చేసరికి చాలా సమస్యలు ఉంటాయి. బట్ ఒకటి నేను యాక్సెప్ట్ చేశాను అంటే టీటీడీ కొండ కింద అయితే మాత్రం తిరుపతిలో చాలా వసతికి సంబంధించి కానివ్వండి, ఇందాక కందారపు గారు రేస్ చేసేటట్టు పిల్లలకు మంచినీళ్లు, పాలు, లేకపోతే ముసలోళ్ళకి, గర్భిణీలకు, వీటి మీద బానన్న కూడా ఎట్లాగూ డిబేట్ లో ఉన్నారు కాబట్టి నెక్స్ట్ బోర్డు మీటింగ్ లో భక్తుడు రైల్వే స్టేషన్ లోనో బస్ స్టాప్ లో ఫ్లైట్ లోకి వచ్చేటోడికి ఎవరికి ఇబ్బంది ఉండదు ఇక్కడ. అదే 4-వీలర్ లో వచ్చేవాడు ఇట్లా వీళ్ళు వచ్చేవాళ్ళు అందరికీ కూడా వాళ్ళు కొంత సమయం అక్కడ గడిపి వాళ్ళు రిలాక్స్ అయిన తర్వాత కొండ కిందనే స్క్రూటినీ చేసి పంపించి పైకి పంపిస్తే భక్తుడు పైన ఇబ్బంది పడకుండా ఉంటాడు అన్నది మాత్రం 100% వాస్తవం. అయితే ఇక్కడికి పర్టికులర్ గా ఈ ఇష్యూకి వచ్చేసరికి ఏంటంటే ఇది నిన్న జరిగింది తోపులాట మాత్రమే, చిన్న తోపులాట, తొక్కిసలాట కాదు, చిన్న తోపులాట. దాన్ని ఎక్స్ప్లాయిడ్ చేసేసి ఏదో రకంగా గత సంవత్సరం జరిగిన మాదిరి ఈ సంవత్సరం కూడా జరిగింది అని చూపించడానికి చేస్తున్నటువంటి ప్రయత్నం. అసలు వీళ్ళు భగవంతుడి మీద వీళ్ళకి ఏమాత్రం నమ్మకం ఉంటే చేసేది ఎవరు? ఎవరన్నా వేరే పరాయి మతస్థులు అవునో కాదో మనకు తెలియదు. జగన్మోహన్ రెడ్డి గారు మరి నేను అనేది ఒకరేరు కాదు, మనం వారిదే కదండి, మీడియా వారిదే. ఆ మీడియాలో ఉన్న వ్యక్తులు పనిచేసే కాదు కదా, పార్టీ వారిదే, మీడియా వారిదే, ఇంకేం కావాలి. అయితే ఇక్కడ ఏంటంటే ఓ టార్గెటెడ్ గా తిరుమల అనగానే అదొక ఇంట్రెస్టింగ్ మెటీరియల్ ఎక్స్ప్లాయిడైజేషన్ చేయడానికి మెటీరియల్ అయిపోయింది తిరుమల తిరుపతి దేవస్థానం. అది ఎక్స్ప్లాయిడ్ చేసేదానికి మెటీరియలా, సబ్జెక్టా? దేవుడు కాదా? దేవుడి మీద నువ్వు కుట్ర పన్నుతా ఉంటే దేవుడు నేను క్షమిస్తాడా? పాపభీతి ఉంటుందా? మనిషికి ఉండాలి కదా, పాపభీతి ఎక్కడో చోట ఉండాలి కదా. ఈ పని నేను కొండ మీద, దేవుడి మీద, దేవస్థానం మీద ఈ రకంగా నేను ప్రచారం చేయొచ్చా? నిజం అవునా కాదా? నిజం అనేది కాదు. లడ్డూలు కల్తీ చేసి, నెయ్యిలు కల్తీ చేసి, అవి చేసిన వాళ్ళకి ఇది పెద్ద లెక్క. దీని గురించి
ఎక్కువ ఆలోచించొద్దు కానీ అంటే కాకపోతే వీళ్ళ వైపు నుంచి వీళ్ళ నుంచి భక్తుల్ని ఎలా కాపాడుకోవాలి అనేది సరే కొందరికి విశ్వాసాలు ఉండొచ్చు, విశ్వాసాలు లేకపోవచ్చు, కానీ భక్తుల్ని పానిక్ చేయడం మీ కరెక్ట్. భక్తులు పానిక్ అంటే ఏ రకంగా కరెక్ట్ గా సంవత్సరం కావస్తోంది 6 మంది చనిపోయి, ఇక్కడ చావుతో ముడిపడి ఉన్నటువంటి విషయం. భక్తులు కల్తీ వాళ్ళు ఎదుర్కొంటున్నారు, వాళ్ళు జైలుకు పోతారు, వాళ్ళ కర్మలు పడతారు, అది వేరే విషయం. ఇక్కడ ప్రాణాలకు సంబంధించిన విషయాన్ని మళ్ళీ ప్రాణాలకు మాత్రం వాళ్ళకేం పెద్ద ఇదే ఏమి ఎన్ని డిబేట్ చేయలేదబ్బా. ఆ పాప భీతి కూడా వదిలేశారు అంటున్నా నేను. మరి అదే మరి పాప భీతి ఎక్కడిది? ఆ పాప భీతి కూడా వదిలేసి దేవుడు దేవస్థానం అన్నది ఒక వీళ్ళకి పనికొచ్చే మెటీరియల్ లాగా తయారైంది, ఒక కంటెంట్ లాగా తయారైపోయి వీళ్ళు చేస్తున్నటువంటి ఎక్స్ప్లాయిటేషన్ మామూలు ఎక్స్ప్లాయిటేషన్ కాదు. అసలు నేను అక్కడ జరిగింది తోపులాటే కాదు, జస్ట్ అంటే 2-3 నిమిషాలు. మీరేమో తొక్కిసలాట కాదు స్వల్ప తోపులాట అన్నారు, నేను చెప్పాను, అదే చెప్పాను. మురళి గారు తొక్కిసలాట కాకపోయినా అక్కడ జరగాల్సిన స్థాయిలో ఏర్పాట్లు ఇంకొంచెం చేసి ఉండాల్సింది, అది కూడా జరగకుండా నివారించగలిగే సాగర్ ఒక నిమిషం నివారించగలిగే పరిస్థితి ఉండి కూడా నివారించలేకపోయారు అనేది మురళి గారు చెప్పారు. నేను ఈ డిబేట్ స్టార్ట్ చేయడానికి కొంచెం ముందు జగన్మోహన్ రెడ్డి గారి మీడియాలో ఉండే ఒక మా మిత్రుడు, మా జర్నలిస్ట్ మిత్రుడు, సరదాగా మాట్లాడుకుంటూ ఉంటాం కదా, ఫోన్ చేసి అబ్బా ప్రోమోలో ఏంటి మేమేదో చేసినట్టు ఇది చేస్తున్నారు, మా దగ్గర మేము టీవీల్లో ఇచ్చాం, విజువల్స్ ఇచ్చాం, ఫోటోలే వేస్తున్నాం కదా తొక్కిసలాట అది ఇది అంటే అదే కదా విషయం, అసలు విషయం అదే కదా, అదే చర్చ. అలా మీరు ఎవరికీ లేని అంత ఇదిగా ఎలా వచ్చింది? పైగా అంటే ఒక ఫ్రెండ్లీ ఇది అనుకోండి, అది కాదు. కాకపోతే భానుప్రకాష్